మాజీ మంత్రి జోగి రమేష్ కు మరో షాక్ తగిలింది. అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగిల్స్తోంది. జోగి రమేష్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్మేసిన భూములు అగ్రి గోల్డ్ కి చెందిన వారని రెవెన్యూ ఏసీబీ నివేదికలు స్పష్టం చేశాయి. మరింత సమాచారం రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. షాయిదా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కు ఉచ్చు ఇప్పటికే బిగుసుకుంటుంది. ఏదైతే గతంలో ఆయన కుమారుడు ఇదే విషయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే జోగి రమేష్ కి సంబంధించినటువంటి కుమారుడును అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే గతంలో అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేసినటువంటి పరిస్థితి కనబడింది. అయితే ఈ నేపథ్యంలో జోగి రమేష్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ భూములను అమ్మేసినట్టు కూడా ప్రాథమికంగా ఇప్పటికే సిఐడి అధికారులకు రిపోర్ట్ అందినట్టు కూడా తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే నివేదికలు సమర్పించారు. మరి ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో గతం నుంచి కూడా అనేకమైనటువంటి వ్యవహారాలు అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా గతంలో అనేక మంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబం ఇన్వాల్వ్ అవటం, ఆ కుటుంబాలు ఏదైతే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మళ్ళీ తిరిగి వాటిని సొమ్ము చేసుకుని అమ్మేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం పైన ఇప్పటికీ ఏసీబీ అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి నివేదికను అటు సిఐడికి అప్పచెప్పినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికే జోగి రమేష్ కు ఉచ్చు బిగుసుకుంటుంది కాబట్టి మరి జోగి రమేష్ దీనిపైన ఎలాగా స్పందిస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. గతంలో ఇలాగే జోగి రమేష్ కుమారుడిని ఇదే భూముల వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో ఏసీబీ అధికారులు గతంలోనే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ జోగి రమేష్ కి సంబంధించి ఈ భూముల వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్తారని కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పు. షాయిదా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.